సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి నిత్యాన్నదాన సేవ 100 మంది భక్తులకు ఈరోజు అన్నదాత మార్కండేయ గోత్రస్య నక్కా రాజేష్ నామధేయస్య సాయి మిథున్ నామధేయస్య హైదరాబాద్ గ్రామానాం షకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం శోభగుర్తునామ సంవత్సరే ఉత్తరాయణే శశిర ఋతు పాల్గుణమాసే శుక్ల శనిత్రయోదశి స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ కాశీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి దేవతాభ్యో నమః భువనేశ్వరీ దేవ్యై నమః శివశక్తి జగద్గురు శ్రీ రమణానంద మహర్షి గురవే నమః సర్వగ్రామదేవతాయ నమః సకల దేవతాయ నమః భువనేశ్వరీ సహిత మహన్నవేద్యం సమర్పయామి.
ఇక్కడ జరుగుతున్నటువంటి నిత్యాన్నదాన సేవ ఇప్పుడు మేము 2 సార్లు రావడం జరిగింది. ఇక్కడికి బాగా అనిపించింది. చాలా శ్రేష్టమైనటువంటి ఆహారం స్వామివారు భక్తుల యొక్క అన్నార్తిని తీర్చడానికి వ్యయప్రశాలకు వచ్చి పెడుతున్నారు. మాకెంతో ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా యాదగిరిగుట్ట వచ్చినా భువనగిరి వచ్చినా కానీ ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిందిగా అందరికీ విన్నపం చేస్తున్నాను. ధన్యవాదాలు. జై శ్రీ రమణానంద మహర్షికి జై. ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. మేము ఇక్కడికి యాదగిరిగుట్ట నుంచి వస్తున్నామండి. ఇక్కడ ఉన్న ఆశ్రమం ఉందని తెలిస్తే యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోనూ మాకు రీల్స్ వస్తే అసలు చూద్దామని వచ్చాము. వచ్చేటప్పటికే మాకు ఇక్కడ మధ్యాహ్నం అయిపోయింది. పిల్లలకి ఇప్పుడు ఎలా ఉంటుందో ఫుడ్ అని అటు ఇటు చూసుకుంటూ ఉంటే వచ్చిన వెంటనే ఇక్కడ 1 గంటకి అన్నదానం చేస్తున్నారని బయట చెప్తే ఇక్కడికి వచ్చి చూస్తే అన్నదానం క్వాలిటీ కూడా చాలా బాగుందండి. వీళ్ళు చాలా బాగా అందరికీ అందుబాటులో పెడుతున్నారు. లైను, క్యూ, నీట్నెస్ మొత్తం అన్నీ చాలా బాగున్నాయండి. అండ్ పిల్లలు కూడా ఇక్కడ హాయిగా ప్రశాంతంగా ఉండడానికి సాయంకాలం మధ్యాహ్నం పూట వచ్చి టెంపుల్ అన్నీ చూసుకుని సాయంకాలం పిల్లలు కూడా కాసేపు సేద తీరడానికి పార్క్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ అవన్నీ చూస్తే మొత్తానికైతే ఇంత దూరంలో ఇంత బాగా కట్టడం అనేది చాలా గ్రేట్ అండి. నిత్యాన్నదానం జరుగుతుందని చెప్పారు. మొదటగా మేము అనుకున్నాం నిత్యాన్నదానం కదా మామూలుగా ప్రతి గుళ్ళో జరిగేటట్టుగానే జరుగుతుంది అని అనుకున్నాం. కానీ వీళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేసే విధానం చూస్తుంటే మాత్రం మాకు నిజంగా అసలు ఇంట్లో కూర్చొని తిన్నట్టుగా ఉంది. అంత బాగా, అంత హైజీనిక్గా, అంత సంతృప్తికరంగా ఉందండి మాకు. నిజంగా ఇది మా జీవితంలో ఒక మర్చిపోలేని ఒక మంచి అనుభూతి అండి. థ్యాంక్ యూ. నా పేరు హరికృష్ణ. మేము రామంతపూర్ హైదరాబాద్లో ఉంటాము. మేము యూట్యూబ్లో చేసే ఇది రమణలింగేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో యూట్యూబ్లో చూసాము. దీన్ని యూట్యూబ్లో చూసి సందర్శించాలని చెప్పేసి వీకెండ్ ప్లాన్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీతో విజిట్ చేశాము. ఇక్కడ ఎంట్రన్స్ మనకి ఎంటర్ అవ్వగానే కార్ పార్కింగ్ ఆపోజిట్ అన్నదాన కార్యక్రమం పెట్టారు. వీళ్ళు అన్నదాన కార్యక్రమం పెట్టారు. అన్నదానానికి కూడా ఎలాంటి ఛార్జెస్ ఏం తీసుకోకుండా అన్నదానం పెట్టారు. చాలా మంచిగా ఉంది భోజనము. మనకి ఇంట్లో ఏదైతే ఫుడ్ ఉంటుందో అలానే ఉంది. టేస్ట్ కానీ క్వాలిటీ కానీ అన్ని పరంగా కూడా చాలా బాగున్నాయి. मैं विजय शर्मा नाम है मेरा. मैं मेडीपल्ली से आया हूँ. इस जगह के बारे में मुझे गूगल मैप से पता चला. गूगल में सर्च किया टेंपल तो मिला मुझे. यहाँ का माहौल बहुत अच्छा है. मैं टेंपल घूमा, बहुत अच्छा था टेंपल. और यहाँ पे खाने का जो प्रबंध है वो भी बहुत अच्छा है. मुझे बहुत अच्छा लगा खाना भी. लोग भी बहुत अच्छे हैं. लोग भी यहाँ पे बहुत देखा भीड़ है. तो मैं फिर आना चाहूँगा यहाँ पे एक बार. నా పేరు స్వప్న అండి. మేము గజ్వేల్ నుంచి వచ్చాం. ఇక్కడికి రావడం మేము ఫస్ట్ టైం అండి. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. రమణానంద ఆలయం ఇది ఫస్ట్ టైం. స్వర్ణ విగ్రహం శివలింగం ఉంటుందని తెలిసి మా తెలిసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చెప్తే మేము ఇక్కడికి వచ్చామండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇంకోసారి కూడా రావాలనుకుంటున్నాం. ఇక్కడికి రావడం, ఇక్కడ అన్నదానం కూడా రోజు 500 మందికి చేస్తారంట. చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. 500 మంది కంటే చాలా స్కూల్ పిల్లలు కూడా అందరూ ఇక్కడికి వస్తున్నారు. చాలామంది ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొన్ని ఎకరాల్లో ఇక్కడ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలి ఇక్కడికి వచ్చి. రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. మేము 25 మెంబర్స్ మినీ బస్ తీసుకొని మరీ వచ్చాం. మళ్ళీ కూడా వస్తాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ.